నిన్నటి రోజున మరలా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి, అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు. దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం, తినడం, తాగడం, ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా, ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరం అంటారు? మీరేం చెప్పారు? ఎన్నికల్లోకి వెళ్ళడంగానే మీరు మంత్రి అయిన తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో నెల్లూరులో ఎక్కడ కూడా ఫ్లెక్స్లు కనిపించకూడదు, మధ్యలో డివైడర్స్ మీద ఎక్కడ కూడా మీడియన్స్ కనిపించకూడదు, అందంగా కనిపించాలి నెల్లూరు అని చెప్తే నమ్మాం. నిజమే, గామల నారాయణ గారు డెవలప్ చేస్తారనుకున్నాం. ఏంటి పని? మీకేం సంబంధం? ఏ విధంగా మీరు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్నారు? ఎలా పెడతారు ఈరోజు ఈ షాపుల్ని? అదే మీకు ముత్తుకూరు రోడ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వరకు సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్డు వేసుకున్నారు. అక్కడ పెట్టగలరా మీరు షాపుల్ని? ఆ రెండు పక్కల పెట్టగలరా? మీకు ట్రాఫిక్ కూడా ఉండదు కదా అక్కడ. మరి మైపాడ్ రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదా? రోజు కొన్ని వేల వాహనాలు ఆ దావన పోతాయి కదా. మీరు వాకింగ్ ట్రాక్ను ఆక్రమించి అక్కడ షాపులు పెట్టినప్పుడు ఆ షాపులకు వచ్చిన వాళ్ళంతా కూడా బండ్లు కానీ కార్లు కానీ ఎక్కడ పెట్టాలా? రోడ్ల మీద పెట్టాలా? రోడ్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ రోడ్డు నేరో రోడ్డు అయిపోతుంది. ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ ప్రాంతం వాళ్ళకి సమాధానం చెప్పగలరా? ఒకవేళ మీరు ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా? ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళని మనము షిఫ్ట్ చేసాం, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసాం. అక్కడ అంగళ్ళు పెట్టుకొని ఉంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం. ఇస్తే ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో, ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకి స్థలాలు ఇచ్చినారో, ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకు కూడా పోతే ఇంకెవరికి ఇవ్వాలా? అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి. అంతేగాని మీరు మీ దగ్గర ఉండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అన్నది నేను ఈరోజు చెప్తాను. ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్తాను. నేను ఎమ్మెల్సీ కానీ కాదు, నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు. నేను బాధతో చెప్తున్నాను. ఇది తప్పు. మీరు ఇవ్వాలనుకోండి. మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్లో కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 4 షాపులు తీసుకున్నాను. యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలే, ఆడియోలనే మనమంతా కూడా కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి మనం విన్నాం. ఎక్కడైనా లిక్కర్ షాపులు నేరుగా మంత్రులే పెడితే రేపు పొద్దున అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు, ఎక్స్ట్రా టైం అమ్ముతారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్లలో ఏదో పెడుతుంటారు, వాటిని ఏదో షాపులు అంటారు, బెల్ట్ షాపులు పెడతారు. ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తూ ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు? మీతో చెప్పగలరా? అవకాశం ఉంటుందా? మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిల్డ్రన్స్ పార్క్ దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకొని వచ్చి షాపును పెట్టారు. స్థానికులంతా ఆగ్రహావేశాలకు లోనైతే మేము వెళ్ళాలకు సపోర్ట్ చేశాం. అదేవిధంగా మీరు ఇసుకని దగ్గర దారిలో అమ్ముకోవాలని ప్రయత్నించినప్పుడు పెన్నా రివర్ దగ్గర కాలువను అక్కడ పగలగొట్టడానికి ప్రయత్నిస్తే జేసీబీలు తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం. ఒక పార్కు ముందు అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తరపున అక్కడ అండగా నిలబడ్డాం. ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరు? మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని? మీకు తెలియకుండా ఉందా? మీరు ఒకవేళ ఈ ఎంప్లాయీస్కి, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఉపాధి చూపించాలంటే ఇండస్ట్రీస్ని పెట్టించండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ని ఇవ్వండి. లేదా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ప్రతి మీ బ్రాంచ్లో కూడా క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా, ఒక కార్యకర్తకు ఒక క్యాంటీన్ ఇవ్వండి. అదేవిధంగా మీరు అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్కి ఇచ్చి చేపిస్తూ ఉన్నారు. ప్రతి బ్రాంచ్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్లో కాంట్రాక్ట్కి ఇవ్వండి. లేదనుకుంటే మీకు ఆ డోబీ కింద, వాషింగ్ కింద ఒక్కొక్కరి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క హాస్టల్స్లో కొంతమందికి ఇవ్వండి. అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలామందికి ఆ విధంగా అంటే కాంట్రాక్ట్స్ చిన్న వాళ్ళకు కొంత ఇచ్చుకోవచ్చు. ఆడ పని చేసుకొని వచ్చి మీ పార్టీ కూడా పని చేస్తారు. అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినయంగానే తెలియజేస్తా ఉన్నాను. నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు. ఒకరిని అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను. చాలామంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు, అక్కడ ఏదో ఇసుక అట్టు చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ కాం. వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు. సో కొంతకాలం పాటు వాళ్ళు పాలన చేస్తారు. చివరిలో తప్పులు జరిగినప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం.
కానీ ఈ విధంగా కానీ అక్రమాలు చేస్తూ ఉంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూస్తే కరెక్ట్ కాదు, ప్రజలకు మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకు ఈరోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది.